అమ్మాయి వస్తుంది మీ పూర్వానికి మీ పట్టణము మీ అర్భటము ఏ విధంగా బాధ్యులు ఒక పని చెప్పాలా బాధ్యులు ఏమి నీ ఉండే స్థలము మీ పూర్వానికి మీ అన్ని నాకు పాడైపోయి అదే వాళ్ళ కోపం వస్తావు గత నవ్వుతున్నావు నామము నీవు ఎరుంగలేవా తెలియదు తెలియదు ఇద్దరు ఇంకొక మరి చెప్తే మరి నీవు మీ వాస్తవ్యము మీ పట్టణం మీ పూర్వానికి ఒక పని పక్కన అందము ఎలా ఉంటాడు షోడశ కళ్ళు కలిగినటువంటి చంద్రుడు ఎలా ఉంటాడు అలా మిరిమిక్కిలి కలిగినటువంటి అందకత్తెలు వయ్యారిని హంస నడకలు పక్కదరాల కన్ను ఉండవలసిందే మంచిగా బాగుంటుంది కట్టెపూలు ఎందుకే కట్టెప్పుడు చూసింత కట్టే దస్తున్నావు బాధ్యత బొసులకు బాధ్యత అంత ఊరు మళ్ళీ పేరు మీ ఊరు నా పేరు మా పురిపట్నము నీకు తెలియదా తెలియదు ఒక పని చెప్పాలి నన్ను సుదర్శన ఎందురే సఖి లలిత కళలు మోమున విస్తారను సదసరితానను మరి మీ పట్టణము మా పట్టణం అనగా మత్యాపురి పట్టణం మత్యాపురి పట్టణము ఆ పట్టణములో పరిపాలించినటువంటి వారి నా ప్రాణవల్లభుడు నా ప్రాణేశుడు విరాట మహాభూపతి ఆయన నీకన్నా ఇచ్చిగా వస్తుంది ఆయన ఇంకేదో ఉన్నాడు అట్లా కాదు నేను చూసినే వాళ్ళకు ఎవరు చూశారా మా జనకుడు విరాట మహాభూపతిని చూశాడు నాకు లగ్నము చేశాడు నీ కుంకులంతా నీ ముఖ్యపోయిందా మన్ను వస్తుందా
ఆయన రాజబాబు సూర్యకాంత ఇద్దరు బాగా వీడితో పాడైపోయింది. ఆయన ఎంతకాలమో నేను వర్షకాలం వెళ్తున్నా. సాగర బాల మలబా ఆ మలబా చేసుకో బాధ్యత. ఏమి ఆ భావన చేసుకోవాలా? నిన్నే చూస్తున్నాను గడికోపరి కన్ను కొడుతున్నాను చూస్తున్నావా? అయ్యో నిన్నే మత్స్యాపురి పట్టణమైనటువంటి మహారాజు విరాట మహాభూపతి నా ప్రాణవల్లభుడు, నా నామము అనగా సుదేష్ణదేవియు, నాకు పుత్రిక ఉత్తరి, పుత్రుడు ఉత్తరుడు, ఉత్తమ జ్ఞానుడు కలిగినటువంటి ఉత్తరుడు. ఉత్తరుడు ఉత్తరి. మరి నీ పేరు? సుదేష్ణ రాణి. నీ భర్త పేరు? విరాట మహారాజు. సంతోషము. ఇంకా నీ ఆడపడకు ఏ విధంగా చెప్పుకుంటాను. ఇంకా నీ విధానం పెట్టున్నావు, నీ చరిత్ర చెప్పండి. మోలని మేటియుకే సరి నడుముచే మేటియుకే సరి నడుముచే పాటిగా సైతకములు మించు పొలతు పెరుగు నీకు గల హంస నడుకచే, నీకు గల హంస నటగచే పాటిగానే తరలి వస్తీ బాలా మనిరో మేటియు కేసరి అంటే అడవి యందున మృగములకు మేటేటువంటి మహానుభావులు ఎవరంటే సింగము. సింహం. ఆ సింగము తల యందున గాంభీర్యముగా ఉండును. ఆ వెనుక పండు చూడగా ఆ సింగము నడుము ఎలా సన్నగా ఉంటాదో మా ఆడవారి నడుము అలా సన్నగా ఉంటాడు. మేటి కేసరి నడుముచి పాటిగా సైకతలు మించు పొలతులు తిరదు. నీటు గల హంస నడుకు అంటే హంస ఎలా నీటుగా ఉంటుంది? హంస నడిచినట్టు నేను ఇలా 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 నడుస్తుంది. మధ్య పురులో పోతురు. ఆగో ఆయనకి ఇష్టమైంది నీ మీద పైసలు తీస్తాడు. తీస్తాడు, ఏస్తాడు, దేవుడికే కూర్చొని ఇస్తాడండి. మరి నేను అంతాపురం వెళ్ళవాలి. అంతాపురం మరి రాజు వచ్చే వేళైనా? అవును. అంతాపురం వెళుతాను. మహారాజు వచ్చే సందర్భమైనది, ఆలస్యమైన చో నాకు మాట వచ్చదు. మనం ఇక్కడ ఉండరాదు. ఎట్లంటే దేవాలయం వెళ్ళాలి. శివుని శివాలయం అనక అట్లనే పూజకు వేలైనది కదా, వెళుదాం.
అందరూ వెళ్ళినారు. విరాట మహారాజు వద్దన ధర్మరాజు ఏమో కంకం పట్టుగా, భీముడేమో వంటల వర్ణులుగా, హర్జుడేమో బృహన్నలుగా నామం వేసుకొని, నకులుడేమో ద్రమగంధిగా, సహదేవుడేమో తంత్రపాలకునిగా వారు పాత్రలు ధరించుకొని మారువేషమున వెళ్ళినారు. మరి నేను సుదర్శన దేవి వద్దన ఒక్క దాసిగా పరిచయం గురించి నేను వెళుతున్నాను. ఈ కొలువులో నా స్నానము చేసి అందరూ వెళ్ళినారు. ఇప్పుడు నేను వెళ్ళడము కర్తవ్యం. Nagala